పట్టపగలు ఈ కూటమి పాలనలో ప్రజాస్వామ్యం ఎంతలా కూని అవుతా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక పిచ్చి కుక్క చేతిలో ప్రజాస్వామ్యం ఎలా భక్షించబడుతుంది అనడానికి నిదర్శనమే ఈ రోజు ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నిక. ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు పట్టుమని ఒక్కటి కూడా గెలవలేదు టీడీపీ పార్టీ. అయినా సరే కేవలం 3 నెలల ఎంపీపీ పాలన కోసం, ఎంపీపీ సీటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీలు ప్రయాణిస్తున్నటువంటి కారు మీద కాకర్ల సురేష్ వర్గానికి చెందినటువంటి రౌడీలు, గూండాలు అక్రమంగా దాడి చేసి ఒక మహిళా ఎంపీటీసీని రక్తపు గాయాలు వచ్చేంత వరకు కూడా వేధించారు. పట్టపగలే పోలీసుల సమక్షంలో సీఐ చూస్తూ ఉండగా మా ఎంపీటీసీని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఎంపీటీసీలు, వాళ్ళకే రక్షణ లేదంటే ఇక సామాన్య ప్రజలకి ఏ పాటి రక్షణ ఉంది అనడానికి ఇది నిదర్శనం కాదా? కాకర్ల సురేష్ పచ్చటి ఉదయగిరి నియోజకవర్గం చరిత్రలో ఏ రోజు ఇలాంటి పరిస్థితి లేవు. కానీ నువ్వు వచ్చాక నీ వర్గంలో గూండాలని, రౌడీలను ప్రోత్సహించి దగ్గరుండి కూర్చొని పోలీసులను ప్రలోభపెట్టి పోలీసుల సమక్షంలోనే ఇలాంటి దారుణమైన చర్యలకి చేపడతా ఉన్నావు, విష బీజాలు నాటుతా ఉన్నావు ఉదయగిరి నియోజకవర్గంలో. ఇది ఖచ్చితంగా నీ మెడకే చుట్టుకుంటుంది. ఈ రోజు నువ్వు సాగించినటువంటి దౌర్జన్య దమనకాండ ఏదైతే ఉందో ఉదయగిరి ప్రజలతో పాటుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఉదయగిరి నియోజకవర్గం నుంచే మొదలవుతా ఉంది. ఈ రోజు నువ్వు చేసినటువంటి దమనకాండ చూసిన తర్వాత. సో ఈ రోజు పోలీసులు ఎలా ప్రవర్తిస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనం. అయ్యా డీజీపీ గారు, పోలీసుల సమక్షంలో సీఐ గారు అనగా ప్రజాప్రతినిధుల్ని కిడ్నాప్ చేసి కొట్టుకొని తీసుకెళ్తా ఉంటే మీ పోలీసు యంత్రాంగం చచ్చిపోయిందా? మీరు ఎక్కడ పడుకున్నారు? డీజీపీ ఆఫీస్ లో పడుకున్నారా, లేదా పక్కనే మంగళగిరిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పడుకున్నారా? ఏదో చిన్న ఫ్లెక్సీ పెట్టుకున్న పాపానికి వాళ్ళని రోడ్డు మీద నడిపించారు కదా. మరి ఈ రోజు కిడ్నాప్ చేసినటువంటి వ్యక్తుల్ని, గూండాలని ఎప్పుడు అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఇచ్చి రోడ్డు మీద నడిపిస్తా ఉన్నారు. ప్రేక్షక పాత్ర వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని, శాంతి భద్రతల్ని అపహాస్యం చేసినటువంటి పోలీసు యంత్రాంగాన్ని ఎప్పుడు మీరు 3rd డిగ్రీ ఇచ్చి అదే విధంగా రోడ్డు మీద నడిపిస్తా ఉన్నారు. మీరు ఆ విధంగా నడిపిస్తే మీరు చట్టాన్ని గౌరవిస్తున్నట్టు, పౌర హక్కుల్ని రక్షిస్తున్నట్టు. లేకుండా ఇలాగే వదిలేస్తే ప్రజలు మిమ్మల్ని పసుపు చొక్కా, పసుపు బనీను, పసుపు డ్రాయర్ వేసుకున్నారని ఖచ్చితంగా తీర్మానం చేసే పరిస్థితి వస్తా ఉంది. ఖచ్చితంగా దీని మీద చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, కాకర్ల సురేష్ సమాధానం చెప్పాలి, డీజీపీ ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి, ప్రజలకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఆ పోలింగ్ కూడా మళ్ళీ రీపోలింగ్ జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.